ప్రతిధ్వనికి స్వాగతం. రోజుకో మలుపు తిరుగుతోన్న మద్యం కుంభకోణంలో పరిణామాలు మత్తులు పోగొడుతున్నాయి. ఏ ఇంటర్నేషనల్ మాఫియాలకు తక్కువ కాదు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తీసిపోదు. ప్రజల ప్రాణాలంటే లెక్క పెట్టలేదు. తొక్కని అడ్డదారులు లేవు. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వేసిన స్కెచ్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. సిట్ దర్యాప్తులో తేలుతున్న సంగతులే వారి కంత్రి వేషాల్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి. సాధారణ యువత పట్టభద్రుల నుంచి ఐఐటీఎలను కూడా కుంభకోణంలో పావులుగా వాడుకున్నారు. డొల్ల కంపెనీలతో భారీ నెట్వర్క్నే నిర్మించారు. వాళ్ల అంతిమ లబ్ధిదారు స్వార్థం, ధనదాహానికి మరెంతో మంది జీవితాల్ని పణంగా పెట్టారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంతా ఉన్నట్లు కనిపిస్తోంది ఈ కుంభకోణంలో. అసలు 5 ఏళ్లు ఏం జరిగింది, ఎవరెవరు ఏమేం చేశారు, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు టి శివశంకర్ గారు, ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్. రైట్ సార్, మీతో స్టార్ట్ చేద్దాం. శివశంకర్ గారు, ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఆదాయానికి కలిగిన నష్టం ఎంత? నమస్కారం అమ్మ. చర్చలో పాల్గొంటున్న ఇతరులకి, ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇది చాలా పెద్ద స్కామ్. ఎందుకు అంటే సుమారుగా నా దృష్టిలో 18,000 కోట్లు పైచిలుకే ఈ స్కామ్ ఉంటుందని నా అంచనా. రకరకాలుగా దీన్ని డిజైన్ చేశారు. ఈ ప్లాన్ ఎలా డిజైన్ చేశారు అని అంటే, ఫస్ట్ పాలసీస్ చేంజ్ చేశారు. పాలసీ ఎందుకు చేంజ్ చేశారు? పాలసీ చేంజ్ చేసేటప్పుడు మెయిన్ రీజన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది పాలసీ అమెండ్మెంట్ చెప్పాలి. సో ఈ పాలసీని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు. అందులో లోకల్ బ్రాండ్స్ డిస్టిలరీకి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ వాళ్ళ తస్మదీయుల్ని వీళ్ళందరినీ కూడా, వాళ్ళ హెంచ్మెన్ అందరినీ కూడా వీళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. నెంబర్ 1. అలాగే కొన్ని బ్రాండ్లు మాత్రమే అమ్మాలి రాష్ట్రం మొత్తం మీద అన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ అమలైంది రాష్ట్రం అంతా కూడా. నేను మార్గాలు చెప్తున్నానమ్మా, ఏ రకంగా వీళ్ళు చేశారన్నది. ఆ బ్రాండ్లు అమ్మడానికి కారణం ఏంటి, ఆ డిపో మేనేజర్స్ ఆ బ్రాండ్ల కోసం ఆర్డర్ ఎలా ప్లేస్ చేశాడు, ఎందుకు చేశాడు, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏమిటి, ఇదంతా కూడా ఏమీ లేదు. సో ఆ రకంగా ఆ బ్రాండ్లు ప్రమోట్ చేసినందుకు గాను ఒక రకమైనటువంటి కిక్ బ్యాక్స్. ఇక 3వ రకం ఏమిటి అని అంటే, డిజిటల్ పేమెంట్స్ అన్నింటినీ కూడా అక్టోబర్ 2019 తర్వాత పూర్తి తీసి పారేశారు. ఎవరైనా మాన్యువల్ నుంచి డిజిటల్లోకి వస్తున్నది, డిజిటల్ యుగం ఇది. డిజిటల్ ఇండియా మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ డిజిటల్ పేమెంట్ తీసి మాన్యువల్ పేమెంట్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఎంత ప్రైస్కి వీళ్ళు అమ్ముతున్నారు అన్నది దట్ ఈజ్ చాలా ఉత్కంఠ రేపే ప్రశ్న. క్యాష్ పేమెంట్స్లో మీకు ఎక్కడా కూడా ట్రాన్సాక్షన్లో కరప్షన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎంతకి అమ్మారు, దాని మీద ట్యాక్స్ ఎంత కట్టారు, ఇక్కడ డిఫరెన్షియల్ మార్జిన్ వీళ్ళ సొంత అకౌంట్లోకి వెళ్ళడమే కాకుండా టోటల్ సేల్ ప్రైస్ మీద కట్టవలసిన ట్యాక్స్లు కూడా ఎగ్గొట్టారు. ఇక్కడ స్టేట్ ఎక్స్చెక్కర్కి డ్యామేజ్ అయింది. అలాగే వాళ్ళు అనాథరైజ్డ్గా, అన్లాఫుల్గా అమౌంట్ ఎక్కువ అయింది వాళ్ళ పాకెట్లోకి. ఇన్ని రకాలుగా తర్వాత నాకు ఈ మధ్యని ఒక ఆయన చెప్పిన విషయం మీ దృష్టికి, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తానమ్మా. ఒక పర్టికులర్ 3 to 4 o'clock ఆర్ 3 to 5 o'clock పలానా బ్రాండే అమ్మాలి అని ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఆ సేల్స్ ఏవి కూడా రికార్డు కావంట, అసలు రికార్డులోంచే రావంట. ఓకే, అసలు లిక్కర్లో ఇంత ఈ రకంగా ఎవేజన్ చేయొచ్చు, అవినీతి చేయొచ్చు అన్నది ప్లాన్ డిజైన్ చేసి అమలు చేసింది గత ప్రభుత్వం. ఇందులో అయితే నేనైతే చెప్తున్నాను, చాలా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, మా ఎస్టిమేషన్ 18,860 crores వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. దట్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ది స్టేట్ ఎక్స్చెక్కర్ లాస్. అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి అంతిమ లబ్ధిదారు ఎవరు, దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా శిక్షించాలండి. వాళ్ళు చెప్పినట్టు పని చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏపీ బ్రవరేజెస్ డిపో మేనేజర్స్, ద బేసిక్ కల్ప్రిట్స్,
వాళ్ళు ఏ బ్రాండ్ చెప్తే ఆ బ్రాండ్కి ఆర్డర్ ప్లేస్ చేయడం ఏంటి? అకార్డింగ్ టు ది డిమాండ్, పీపుల్స్ ఇంట్రెస్ట్, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఆ బ్రాండ్ల కోసం ఆర్డర్ ప్లేస్ చేస్తారు. అలా కాకుండా అతిగతి లేని ఎవరికి తెలియనటువంటి బ్రాండ్లకి వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయడంలోనే కుంభకోణానికి పునాది ఏర్పడిందమ్మా. అక్కడి నుంచి అనేక రకాల 4 దశలుగా ఈ కుంభకోణం జరిగింది. కాబట్టి ఇది తీవ్రమైనది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కంటే ఇది చాలా విపరీతమైనది. రైట్ అండి. రైట్. రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు కూడా చర్చలో పాల్గొంటున్నారు. రాజేష్ గారు నమస్తే అండి. ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, దాని మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి, దాని రూపకర్తలు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారుగా 2019 నవంబర్ నెలలో ఆయన ప్రభుత్వం ద్వారా కొత్త మద్యం పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి వరకు అమల్లో ఉన్న రీటైల్ అమ్మకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తూ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. వాస్తవంగా ఆయన 2019 ఎన్నికలకు ముందు తనకు గనక అధికారం కట్టబెట్టిన పక్షంలో ఈ సమాజానికి పెనుభూతంగా మారిన మద్యాన్ని, కుటుంబాలను ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తాను, 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాను అన్న వాగ్దానం మేరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఆ మద్య నిషేధం తీసుకు అడుగులు పడతాయేమోనని చెప్పని ఆశతోటి ఆ మద్యం వల్ల ఇబ్బంది పడుతున్న మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద నమ్మకంతో ఆయన అధికారంలోకి తీసుకొస్తే ఆయన 2019 నవంబర్లో తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏంటి అంటే మద్య నిషేధం దిశగా అడుగులు వేయకుండా ఆయన మద్యం అమ్మకాల మొత్తాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో మద్యం తయారీ తన పార్టీ నాయకులకు సంబంధించిన డిస్టిలరీస్ ద్వారానే మద్యం తయారీ చేయించారు. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయించి, అలాగే మద్యం షాపుల్లో కూడా తన పార్టీ కార్యకర్తలనే సేల్స్ బాయ్గా నియామకం చేపట్టుకొని వాళ్ళ ద్వారా మద్యం అమ్మకాలు చేయించారు. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టుగా ఈవినింగ్ 3 to 4, 3 to 5 అంటే ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా అమ్మకాలు జరిపారు అనేది ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్లో మెన్షన్ చేసిన ప్రకారం 654 షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. అంటే డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వానికి కనుక బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా లిక్కర్ ప్రొక్యూర్ అయితే అందులో 16 రూపీస్ డిస్టిలరీస్కి చెల్లిస్తే 84 రూపీస్ ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. అలా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే లిక్కర్ కాకుండా 100కు 100 రూపాయలు డిస్టిలరీస్కి మాత్రమే చెల్లింపు జరిగే విధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు వందలాది షాపుల్లో అమ్మించారు. అలా అమ్మించిన నేపథ్యంలో అంటే అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది విచారణలో నిర్ధారణ అవుతుంది. కానీ ఇక్కడ ఈ విధమైన ప్రక్రియకి సహకరించింది ఎవరు? డిస్టిలరీస్ వాళ్ళు బేవరేజెస్ కార్పొరేషన్ సహకారంతో షాపులకు సప్లై చేస్తూ ఉన్నారు. అక్కడ లోకల్గా ఉన్న ఎక్సైజ్ అధికారులు, ఆ షాపుల్లో ఉన్న సేల్స్ బాయ్స్ ఇంతమంది సహకరిస్తేనే ఈ విధమైన అంటే ప్రభుత్వానికి పన్ను ఎగవేత చేస్తూ అమ్మకాలు కొనసాగించగలిగే వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగించగలిగారు. అంటే ఇన్ని వందల మంది కలిసి వ్యవస్థీకృతంగా చేసిన ఈ కుంభకోణానికి బీజం పడింది 2019 నవంబర్ నెలలో. ఇక్కడ మీకు ఒక అంశం విడమని చెప్పాలి. 2019లో ఈ కొత్త మద్యం పాలసీ అనౌన్స్ అయితే 2019 డిసెంబర్ 2వ తారీఖు అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే మద్యం పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్ కూడా లేని కంపెనీ, ఆ కంపెనీకి వేలాది కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ కంపెనీకి సొంత డిస్టిలరీ కూడా లేదు. అంటే ఓన్ డిస్టిలరీ లేదు, పాలసీ అనౌన్స్ అయ్యేనాటికి ఎగ్జిస్టెన్స్లో కూడా లేదు. అటువంటి కంపెనీకి వేలాది కోట్ల రూపాయల ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేశారు, ఎందుకు ప్లేస్ చేశారు, దాని యాజమాన్యం ఎవరు, ఎందుకు అంత ఆయాచిత లబ్ధి చేకూరింది అంటే ఇవాళ ప్రభుత్వానికి వెండార్గా ఉండాలి అని అంటే ఏ ప్రోడక్ట్ అయినా ఏ కంపెనీ అయినా సరే కనీసం ఆ కంపెనీ ఒక 3 సంవత్సరాల పాటైనా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తూ ఉండాలి, తగిన కెపాసిటీ ఉండాలి, వాళ్ళ క్వాలిటీ మార్కెట్లో అష్యూరెన్స్ ఉండాలి. ఈ విధంగా గుర్తింపున్న కంపెనీలకు మాత్రమే ఆర్డర్స్ ఇవ్వాల్సిన దగ్గర కేవలం పాలసీ అనౌన్స్ అయినాక రిజిస్టర్ అయిన కంపెనీకి అన్ని వేల కోట్ల రూపాయలు ఆర్డర్స్ ప్లేస్ చేశారు అని అంటేనే ఎంత ఆయాచిత లబ్ధి అనుకున్న వాళ్ళకి చేకూర్చారు అనేది చాలా స్పష్టంగా మనకు తేటతనం అవుతూ ఉంది. రైట్.
బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు కూడా చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. యామిని శర్మ గారు నమస్తే అండి. ఇప్పుడు దేశమంతా ప్రధాని మోదీ డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తుంటే ఏపీలో మాత్రం వైసీపీ ప్రభుత్వం తాను స్వయంగా నిర్వహించే షాపుల్లో కూడా డిజిటల్ లావాదేవీలు లేకుండా ఎందుకు చేసింది? శ్రీమాత్రే నమః, వందే మాత్రం. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే అసలు ఈ రోజున ఒకప్పుడు పార్లమెంట్లో చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ చిదంబరము ఈ భారతదేశంలో ఇటువంటి డిజిటల్ లావాదేవీలు సాధ్యమేనా, అంత బ్యాంకింగ్ వ్యవస్థ ఉందా, ప్రజలందరికీ చదువు వచ్చా, స్మార్ట్ ఫోన్లు వచ్చా అని వెక్కిరించారు. కానీ 2-3 సంవత్సరాల కాలంలోనే భారతదేశం మొత్తం కూడా మనం ఆఖరికి అనుకోకూడదు కానీ గుడి ముందు చెప్పులు పెట్టుకునేటటువంటి ఆ బండి అక్కడ ఆ స్టాల్ లాంటి వాళ్ళు కూడా యూపీఐ పేమెంట్లు ప్రారంభించడం చేశారు. ఈ రోజున చిరు వ్యాపారస్తులు కానీ, పండ్లు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు, ఇలా ప్రతి ఆఖరి గంగిరెద్దుని సంక్రాంతి పూట గంగిరెద్దుని ఇంటి ముందు తీసుకొచ్చి ఆడిచ్చేవారు కూడా స్కానర్ యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేశారు. కానీ 5.5 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది మద్యం విషయంలో అసలు మొదటగా మనం చూసుకుంటే నవరత్నాలు అని చెప్పని పేరుతోటి హామీలు ఇచ్చి నేను మద్యపాన నిషేధము అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దేవుడరు, కానీ ఆ మద్యాన్ని, అందులోనూ కల్తీ మద్యాన్ని ఏరులై ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఆయన పారించారు, తద్వారా ఎన్ని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆర్థికంగా అటు భారం అయిపోయి అనారోగ్యంతో ఎన్ని కుటుంబాలు ఇటు రోడ్ల పైన పడిపోయి యువతలో సత్తువు లేకుండా పోయింది. పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఏలూరులో ఉన్నటువంటి ఒక మద్యం షాప్ పైన ఆకస్మికంగా వారు తనిఖీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏంటంటే దగ్గర 10 లక్షలు 15 లక్షలు అప్పటికి అక్కడ అమ్మకాలు జరుగుతుంటే కేవలం 70,000 రూపాయలు మటుకే ఇక్కడ అంటే క్యాష్ ఆన్లైన్లో డిజిటల్ లావాదేవీలు జరిగినట్టుగా చూపించి మిగతాదంతా కూడా క్యాష్ రూపంలోనే తీసుకున్నారు. అలా రాష్ట్రంలో ఊహించుకోండి, ఇన్ని వేల మంది షాపుల్లో రోజుకి ఎన్ని వందల కోట్ల రూపాయలని ఈ విధంగా నగదుతోటి డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఒక పక్కనేమో మనం అందరము డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి వెళ్తూ ఉన్న సందర్భంలో ఈ విధంగా నగదుతోటి బలవంతంగా ప్రజలపైన రుద్దడము, వారి ప్రాణాలని బలికొంటూ ఆ బలికొన్న ప్రాణాల సమాధుల పైన వీరి అవినీతి అక్రమ సంపాదనకి వీరు నోర్చుకున్నారని అంటే అది ఎంతమంది శాపాలు తగిలింటుందో ఊహించుకోండి. ఎంతమంది తల్లులు మేము చూసాం ప్రత్యక్షంగా, ఆడబిడ్డలు పుస్తలు తెగిపోయినాయి, పిల్లలు రోడ్డు మీద పడ్డారు, యువత ఈ కల్తీ మద్యం ముసుగులో రోడ్లపైకి వచ్చేసి వారి భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. ఎన్నెన్ని మహిళల పైన అరాచకాలు పెరిగిపోయినాయి ఈ మద్యం వల్ల. ఎన్ని అరాచకాలు రాష్ట్రంలో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో నెంబర్ 1 మాఫియా, శాండ్ మాఫియా, అలాగే మైనింగ్ మాఫియా అనుకోండి, ల్యాండ్ మాఫియా అనుకోండి, డ్రగ్స్లో వీటన్నిటిలో నెంబర్ 1 చేసి అక్రమంగా రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా అబ్బాస్ పాలు చేశారు. ఎంత అప్పుల కుప్పలకు ఊరిపోయారు. ప్రజలందరూ ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరికి లివర్ పాడైపోయింది, ఇంకా చాలామందికి రకరకాల శరీర భాగాలు చెడిపోయి ఎన్నెన్నో అవస్థలు పడ్డారు. దానికి కారణం ఇప్పుడు చనిపోయినటువంటి ప్రజల ప్రాణాలను ఎవరు తీసుకొని వస్తారు? అసలు వారి కుటుంబాలకి ఎటువంటి మనిషి ప్రాణాన్ని ఎన్ని కోట్లు పెట్టినా వెనక్కి తీసుకురాగలుగుతామా? మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆయన రాజకీయ స్వార్థం కోసం, ఆయన పదవి కోసం ఎంతటి దూరమైనా వెళ్తారు. మొన్న జరిగిన సంఘటనలు కూడా మనం చూసాము. రైట్ రాజేష్ గారు, ఢిల్లీ మద్యం స్కామ్తో పోలిస్తే ఏపీ మద్యం కుంభకోణం ఎంత పెద్దది, ఇది ఎలా శాఖోపశాఖలుగా విస్తరించింది? ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం వచ్చేటప్పటికి మద్యం పాలసీని వ్యాపారస్తులకు అనుకూలంగా డిజైన్ చేయడం కోసం సుమారుగా 100 కోట్ల రూపాయలు దక్షిణాదికి సంబంధించిన వ్యాపారస్తుల చేత వాళ్ళకి చెల్లింపులు చేయబడ్డాయి. అలా చేసిన చెల్లింపులతోటి వ్యాపారస్తులకు అనుగుణంగా డిజైన్ చేసిన పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,600 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అనేది ఢిల్లీ మద్యం కుంభకోణం మొత్తం గ్రావిటీ. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మనం గత కొన్ని నెలలుగా జరుగుతున్న విచారణలో ఇప్పటి వరకు మాట్లాడుకున్న నెంబర్స్ ఎంత? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టరీస్ దగ్గర నుంచి అధికారికంగా చేసిన కొనుగోళ్ల మీద చెల్లింపబడిన మామూళ్లే 3,500 కోట్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇవన్నీ ఇప్పటి వరకు మనం మొత్తం కుంభకోణంలో ఒక పార్ట్ గురించే విచారణ జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం ద్వారా అధికారికంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా అధికారికంగా అసెంబ్లీకి సబ్మిట్ చేయబడిన వైట్ పేపర్లో మెన్షన్ చేసినట్టు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఆ అంశంలోకి ఇంతవరకు విచారణ అడుగుపెట్టలా.
ఆ ఈ అంటే దాని ద్వారా జరిగిన అమ్మకాలు ఎంత అనేది ఇప్పటికి క్వాంటిఫై కాలా. అవి అన్నీ కూడా లెక్కదేలితే నా ఉద్దేశం అయితే ఇప్పటి వరకు మనకున్న అధికారిక సమాచారం మేరకు 1,03,00,000 కోట్ల రూపాయలు మొత్తం అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన హయాంలో ఎక్సైజ్ పాలసీ ద్వారా జరిగిన అమ్మకాలు మనకి లెక్క ఉంది. అందులో సుమారుగా 99,675 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు జరిగినాయి. 700 కోట్ల రూపాయలు 625 కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇటువంటి స్థితిలో ఇవాళ అసలు మొత్తం అమ్మకాలు ఎంత అంటే ఇవాళ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో కూడా కలుపుకుంటే జరిగిన మొత్తం అమ్మకాలు ఎంత అనేది నిర్ధారణ జరగాలి అని అంటే నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు విచారణ జరుపుతున్న సిట్టు అసలు ఈ డిస్టిలరీస్ ఆ మిషనరీ ఎంత టైం పనిచేసింది, ఎంత మద్యం వాళ్ళ ద్వారా ఉత్పత్తి జరిగింది, బెవరేజెస్ కార్పొరేషన్కి ఎంత సప్లై చేశారు, ఆ సప్లై చేసింది పోను ఎంత క్వాంటిటీ వాళ్ళ ద్వారా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ద్వారా అమ్మకాలు జరిగాయి అనేది కూడా లెక్కిస్తున్నట్టుగా నేను సమాచారం వినున్నా. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో లెక్కలు తేలితే కనీసం 20-30 వేల కోట్ల రూపాయల స్థాయికి ఈ కుంభకోణం చేరటానికి ఆస్కారం ఉంది. అంటే కేవలం అధికారికంగా జరిగిన కొనుగోలు మీద ఇచ్చిన మామూలే 3,500 కోట్లు ఉంటే ప్రభుత్వానికి పన్ను ఎగవేత ద్వారా చేసిన అమ్మకాలు అంటే అమ్మిన 100కు 100 రూపాయలు ఈ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అధికారులు, పాలకులు కలగలిసి పంచుకున్నారు. అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అదే సందర్భంలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో దక్కాల్సిన ఆదాయాన్ని గండి కొట్టారు. ఈ ఆదాయం మీద కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు కూడా గండి కొట్టడం జరిగింది. ఈ విధంగా ఒక వ్యవస్థీకృతంగా వీళ్ళ ద్వారా జరిగిన కుంభకోణాన్ని మొత్తంగా కనుక లెక్కిస్తే ఇప్పటివరకు అంటే మనం మామూలే 3,500 కోట్లు అనుకుంటున్నామండి. కానీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్కి తెలిపిన సమాచారం ప్రకారం 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టుగానే ఆయన పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. అదే సమాచారాన్ని సాక్ష్యాధారాలతో కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు టాంజానియాలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి సిద్ధపడ్డారు అని అంటే అది ఎంతటి స్థాయి ఆదాయం వీళ్ళకి సమకూరింది అనేది మనం కూడా ఊహించవచ్చు. రైట్. శివశంకర్ గారు, జగన్కి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఈ స్కామ్లో ఎలా కీలకంగా మారారు, వారు ఎలా తెలివిగా కుంభకోణానికి పాల్పడ్డారు? అంటే ఇక్కడ ఒక ఇష్యూ జరిగిందమ్మా. ఇది వెల్ ప్లాన్డ్, వెల్ డిజైన్డ్ స్కామ్. ఓకే. దీనికి ఇది చేసే ముందు వాళ్ళు కొంతమందిని ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రవరేజెస్ ఎండీగా వాసుదేవరెడ్డిని తెచ్చారు. హీఈజ్ జగన్ హెంచ్మ్యాన్. ఓకే. వాసుదేవరెడ్డి ద్వారా బ్రవరేజ్ డిపార్ట్మెంట్ అంతటినీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అలాగే పాలసీ చేంజ్, పాలసీలో ఏ రకమైన మార్పులు చేయాలి, తద్వారా ఎలా బెనిఫిట్ పొందాలి అన్నది పార్ట్ చూసిన వ్యక్తి మిథున్ రెడ్డి. బయటకు వస్తున్నాయి ఇవన్నీ అన్నీ కూడా. అట్లాగానే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చారు. ఇది ఒక నాటకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చినట్టు డైరెక్టరు అండ్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఒక ఆయన ఉంటే అంతిమ లబ్ధిదారుడు ఒక్కొక్కరికి రాజ్ కసిరెడ్డికి ఒక పాత్ర. ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ, కలెక్షన్ ఆఫ్ మనీ, సేల్ ఆఫ్ సర్టన్ బ్రాండ్స్, కొన్ని బ్రాండ్స్ అమ్మకం చేసే బాధ్యత కొంతమందిది, కలెక్టింగ్ ద బ్రైబ్స్. ఇక్కడ ఇప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేసి వాళ్ళ అమ్మకాలని ఎక్కువ చేయించడానికి బ్రైబ్. అది ఎంటైర్ స్కామ్ అది కాదు. ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఎలాగవుతుందంటే చాలామంది లీడర్స్ ఈ మధ్యలో మన కూటమి నాయకులు మాట్లాడడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కొంతమంది 600 కోట్లు అంటున్నారు, కొంతమంది 300. ఇది 4 విభాగాలుగా జరిగింది స్కాము. కిక్ బ్యాక్స్ 3,600 కోట్లని మీకు ఈడీ కన్ఫర్మ్ చేసింది. ఈడీ మీకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసింది. కిక్ బ్యాక్స్ 3,600 కోట్లని. అది కాకుండా డిజిటల్ కరెన్సీ నుంచి డీవియేట్ అయ్యి ఒక బ్రాండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తానమ్మా, ఆ బ్రాండ్ 300కి అమ్మారు అనుకుందాము, కానీ అకౌంట్స్లో 120 రూపాయలే చూపించారు. రిమైనింగ్ 180 రూపీస్ బ్లాక్. ఆ 180 రూపీస్ అది ఇప్పుడు మనం మాట్లాడట్లేదు, అది తేల్చవలసి ఉంది. ఇందాక రాజేష్ గారు చెప్పినట్లు
బ్రవరేజ్ని, మీకు డిపో మేనేజర్ని, వీళ్ళందరినీ పట్టుకుంటే అవన్నీ బయటకు వస్తాయి, ఏ బ్రాండ్ ఏ టైంలో అమ్మారు అని చెప్పేసి. అలాగే ఇక్కడ రివర్స్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో నేను జిఎస్టీలో పనిచేశాను కాబట్టి ఇక్కడ ఒక వీళ్ళకి బ్రవరీస్ ఏదైతే ఉందో వాడు ప్రొడక్టివిటీ ఎంత చేశాడు అని చెప్పడానికి ఏం చేస్తారంటే అలా సప్రెస్ చేస్తారు. ఎనర్జీ ఆడిట్లోకి వెళ్ళాలి, పవర్ కన్జంప్షన్ ఎంత, మిగతా కన్జంప్షన్స్ ఎంత వాడాడు అని చెప్పి వెళ్తే కరెక్ట్గా టోటల్ ప్రొడ్యూస్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఖాతా వస్తుంది. ఇది మల్టీఫేరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే, ఇది చెయ్యాలి. మల్టీఫేరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఎవిడెన్స్లన్నీ కూడా సబ్స్టాంటివ్ ఎవిడెన్స్, కొరాబరేటివ్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్లు ఇవన్నీ కలెక్ట్ చేస్తే అప్పుడు ఈడీ కానీ ఇది టేకప్ చేసినట్లయితే ఈ అంతిమ లబ్ధిదారు ఎక్కడ లేయరింగ్ ఆఫ్ ది మనీ ఎక్కడ పెట్టాడు, ఎసెట్స్ ఎక్కడ తీసుకున్నారు, అది ఎస్టాబ్లిష్ అయితే కనీసం ఒక్కొక్కడికి 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది యాజ్ పర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం. ఓకే అండి. సో ఇది దేశానికి అతి పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది ఒకటి మర్చిపోకూడదు. దేశంలోనే అతి పెద్ద కుంభకోణం, అత్యంత కన్నింగ్ టాక్టిక్స్, ఇంటెలిజెంట్ కుంభకోణం ఇది. రైట్. యు సీ దీన్ని ఎంత ఇంటెలిజెంట్ అంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేస్ స్టడీగా పెట్టొచ్చమ్మా, కేస్ స్టడీగా పెట్టొచ్చు ఈ స్కామ్ని. రైట్. కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలన్న దానికి, ఎలాగా ఎవేజన్ చేస్తారన్న దానికి ఈ లిక్కర్ స్కామ్ని ఒక కేస్ స్టడీగా పెట్టవచ్చు ఇన్స్టిట్యూషన్స్లో. రైట్ అండి. అంత పకడ్బందీగా చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ కూడా అంతే పకడ్బందీగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. రైట్ అండి. యామిని గారు, కేవలం 1000 కోట్లు వైసీపీ వాళ్ళు కాజేశారని విచారణ జరుపుతున్నారు. మరి 5 ఏళ్ల పాటు నాసిరకం మద్యంతో లక్షల మంది ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడినందుకు ఎలాంటి శిక్షలు ఉండవా? ఆ ఫ్యామిలీల పరిస్థితి ఏంటి? ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ఇక్కడ మద్యం తాగిన వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, భార్య, చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబం, వారందరూ కూడా అన్ని రకాలుగా చితికిపోయి ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఎన్ని కోట్లు ఇచ్చినా వెనక్కి కొనుక్కు రాలేంది ఆరోగ్యం మాత్రమే. ఇక్కడ మనం చూస్తే ఇటు కల్తీ మద్యంతో ఇన్ని వేల కోట్లు, ఇంకా చెప్పాలంటే లక్షల కోట్లని అక్రమంగా సంపాదించుకోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా, అంటే ఏపీ బేవరేజెస్ సంస్థ ద్వారా భవిష్యత్తులో మందు తాగబోయేటటువంటి వారు తాగే మందు పైన కూడా తనఖా పెట్టి మరీ బాండ్ రాయించుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది కాకుండా ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే, చాలా బాధాకరమైన, ఉన్నత విద్యావంతులమైనటువంటి అందరికీ షాకింగ్ ఏంటంటే, ఇటు తెలుసో తెలియకో సరే అటు ఇటు కాకుండా సరిగ్గా అవగాహన లేనటువంటి వాళ్ళు ఇటువంటి ఉచ్చులో పడితే పర్వాలేదు, కానీ ఐఐటీలో చదువుకున్నటువంటి వాళ్ళు మంచి ఇప్పుడు మీరు చూడండి, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నటువంటి ఒక అతను A6 లాగానో A7 లాగానో ఉన్నట్టున్నాడు, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అని అతను 2015లోనే డీకాట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ పెట్టాడు. అతను అట్లాంటి వ్యక్తులు ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో చదివినటువంటి జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్ళి ఇక్కడ నాకేదో ప్రభుత్వంతో బాగా ఉందని అతనికి ఎవరు దారి చూపించారు? ఆ జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు రాజ్ కేసిరెడ్డి. అతను ఇటువంటి ఐఐటి ఖరగ్పూర్ కిరణ్నే కాకుండా ఇతని ద్వారా ఐఐటి మద్రాసులో చదివిన అతన్ని కూడా ప్రణయ్ ప్రకాష్ అతన్ని కూడా అతనే కాకుండా ఇంకా వరుణ్ అని చెప్పని ఇలా ఎంతో మంది ఐఐటీలో చదివి, అంటే భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలల్లో, విద్యాలయాల్లో చదివి, విశ్వవిద్యాలయాల్లో చదివినటువంటి వారు, సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. సివిల్స్ కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళని కూడా ఇందులోకి, ఇలాంటి రొచ్చులోకి, డంపులోకి తీసుకొని వచ్చి వీరు వారి భవిష్యత్తునే కాకుండా, అంటే యువత భవిష్యత్తు కూడా నాశనం చేయడానికి ఎంతలా కంకణం కట్టుకున్నారు వీళ్ళని ఆలోచించండి. ఇది సందర్భం కాకపోయినా ఒక చిన్న ఉదాహరణ మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ మనుషుల ప్రాణాలతో వీళ్ళకి లెక్కలేదండి అసలు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడైనా, అధికారం పోయిన తర్వాత అయినా కూడా. మొన్న కూడా ఒక దళితుడు సింగయ్య అనే వ్యక్తి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద క్రష్ అయిపోయిన, తలకై క్రష్ అయిపోతే వారి కార్యకర్తలలో రోడ్డును పడేశారు. అంటే ఇంక అసలు ఒక మానవత్వమే లేనటువంటి ప్రజానాయకులు, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పొద్దున లేస్తే అక్కమ్మ, చెల్లెమ్మ, అవ్వమ్మ అని అంటూ ఉంటాడు. అటువంటి మహిళలని, కుటుంబాలని ఈ విధంగా కాలరాసి, వాళ్ళ భవిష్యత్తుని కాలరాస్తుంటే దీనిపైన ఖచ్చితంగా మేము ఒకటి చెప్తున్నాం, మా కూటమి ప్రభుత్వం అంటే ఇప్పటికే
సిట్ దీనిపైన చాలా వేగవంతమైనటువంటి దర్యాప్తు జరుపుతోంది. మంచి రిపోర్ట్ కూడా తయారు చేశారు. అలాగే ఇటు పురంధరేశ్వరి గారు కూడా లేఖ రాయడము, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా పార్లమెంట్లో దీనిపైన ప్రస్తావించడము, దానికి సంబంధించి అమిత్ షా గారు కానివ్వండి, ఇప్పుడు ఈడీ ఏదైతే ఈడీ కూడా మనకు సమాచారం అందుతుంది, దీనిపైన కూలంకషంగా వాళ్ళు విచారణ జరపడానికి రాష్ట్రం నుంచి సంప్రదింపులు జరుపుతున్నారనేది అత్యంత తొందరలోనే వీరందరి పైన కూడా ప్రభుత్వం, మా కుటుంబ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే విశ్వాసంతో ఉన్నాం. రైట్ అండి, రైట్. రాజేష్ గారు, ఎన్నికల ముందేమో దశల వారీగా మద్య నిషేధం అని హామీ ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మద్యం తయారీ కంపెనీలు అమ్మకాలు స్వయంగా చేయటం, ఇవన్నీ ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను ఇందాకే నా ఫస్ట్ ప్రస్తావనలోనే చెప్పిన విధంగా ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న మహిళల ఓట్లు దండుకోవటం కోసం దశలవారీ మద్య నిషేధం చేస్తానని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారం మొత్తాన్ని కూడా మనకి రాజకేశ్ రెడ్డి ఏం చెప్పాడు, ప్రభుత్వానికి పార్టీకి కూడా ఫండ్ సమకూరే విధంగా కొత్త పాలసీని డిజైన్ చేయండి అని చెప్పని అంటే మద్యం మీద ఎంత ఆదాయం సమకూర్చుకోవచ్చు అనేది ఒక్కసారి దాని నుంచి ఆదాయం తినటం రుచి మరిగిన తర్వాత ఇక మద్య నిషేధం చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కూడా ప్రయత్నం చేయలేదు. అతను నిలువున రాష్ట్రంలో ఉన్న మహిళలను వంచాడు కాబట్టే మొన్నటి ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం మొత్తం కూడా కసిగా పట్టుదలగా జగన్మోహన్ రెడ్డి చేసిన వంచనకి ప్రతిఘటన తెలపాలనే ఉద్దేశంతో అటువంటి తీర్పోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక అంశం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు మద్యం వ్యాపారాన్ని రీటైల్ అమ్మకాల మొత్తాన్ని కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయం సమకూర్చుకోవటం ఒకటే కాదు అతని ద్వారా జరిగింది. బార్ పాలసీని కూడా అతని ప్రభుత్వం 2024 మే వరకు అతనికి టెన్యూర్ ఉంటే కొత్త బార్ పాలసీని 2022లో అమల్లోకి తీసుకొచ్చి 2025 ఆగస్టు వరకు కొత్త బార్లకు కూడా లైసెన్స్ ఎక్స్టెండ్ చేశాడు అతను. అంటే 100% మద్య నిషేధం హామీని నేను తొంగలో తొక్కుతున్నాను అని చెప్పని అధికారికంగానే అతను ధృవీకరించాడు. 2024 ఎన్నికల నాటికి మద్య నిషేధం చేస్తానన్న హామీని నేను ముందుగానే తిలోదకాలు ఇస్తున్నాను అని చెప్పని రాష్ట్రానికి తాను వాగ్దానం నమ్మి మోసపోయిన మహిళలకు కూడా తెలియజేశాడు. కాబట్టి మహిళల్లో అంత చైతన్యం మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ వైపు నుంచి వ్యక్తమైందనేది వాస్తవం. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అతను గమనించుకోండి మీరు, సిరీస్ ఆఫ్ వైలేషన్స్. ఇవాళ మహిళల్ని మద్య నిషేధం పేరిట మోసం చేశాడు. యువతని ఏమని వంచాడు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పని. మరి మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కిని కనీస మాత్రపు ప్రయత్నం అతని వైపు నుంచి జరిగిందా? 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, వలసలేని ఉపాధి కల్పిస్తా, లక్షలాది ప్రభుత్వోద్యోగాల భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, ఇటువంటి వాగ్దానాలతో యువతను వంచాడు. చివరికి రిలీజ్ అయిన యువత ఇలా ఒక్కొక్క వర్గాన్ని అతను వంచిన పర్యవసానమే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు అతని ప్రజలు పరిమితం చేశారు అని అంటే అది 5 సంవత్సరాల అతని పాలనా తీరు, అతని వ్యవహార శైలి, అతని క్రెడిబిలిటీ, మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వంశం అని చెప్పని ఎన్నికలకు ముందు ఎలివేషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని అంశాల్లో లాగానే మద్య నిషేధం విషయంలో కూడా మాట తప్పాడు, మడమ తిప్పాడు. కాబట్టి ప్రజలు 100% అతని వ్యవహార శైలి పట్ల చాలా స్పష్టతతోటే మొన్నటి ఎన్నికల్లో తీర్పివ్వడం జరిగింది. ఓకే శివశంకర్ గారు, ఇప్పటి వరకు వెలుగు చూసిన అంశాలు, దర్యాప్తులు చెబుతున్న సంగతులను బట్టి చూస్తే ఏపీ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు, ఆ సొమ్ములు చివరిగా ఎవరికి చేరాయి? అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లు ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడలేమండి. ఎందుకంటే అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చవలసింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. కరప్షను ఎంత జరిగింది, అవినీతి ఎంత జరిగింది, అవినీతి ఎన్ని రూపాల్లో జరిగింది, సో ఏ మార్గాల ద్వారా జరిగింది, అలాగే లేయరింగ్ ఆఫ్ మనీ, దట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఈ మనీ కన్వర్షన్ ఎలా జరిగింది, బ్రీఫ్ కేసు సూట్ కేస్ కంపెనీల్లో ద్వారా ఎలాగా డైవర్షన్ అయింది, అసలు ఆ కంపెనీలకి అర్హత ఉందా లేదా, ఎందుకంటే ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్లో నిష్ఠాతులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ సూట్ కేస్ కంపెనీస్ని ఫ్లోట్ చేస్తారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ కైట్ ఫ్లయింగ్ అంటారు దాన్ని. ఎకనామిక్ అఫెన్సెస్లో కైట్ ఫ్లయింగ్ అంటారు. సో ఆ రకంగా
ఆ లింకుని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ ఫ్లో చార్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. చేస్తే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అన్నది అది తేలడం ఏ పెద్ద కష్టం కాదు, అది తేలిపోతుంది. సో ఈ ఫ్లో చార్ట్లో ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆ ఎండ్ పాయింట్ని మనం రీచ్ అయితే అది ఒకసారి తేలితే చాలండి, మొత్తం కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఈ రూపకల్పన చేసినటువంటి ఈ వ్యక్తులు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది. మీకు ఈడీ కూడా రిజిస్టర్ చేసింది కేసు, నోటీసులు కూడా సర్వ్ చేసింది, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నోటీసులు కూడా సర్వ్ చేసింది. కాబట్టి సెక్షన్ 2 ఆఫ్ ది పిఎంఎల్ యాక్ట్ కింద అది కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సిట్ ఏదైతే ఉందో సిట్ కూడా ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేట్ చేసి దానికి ఈడీకి సహకరించినట్లయితే ఖచ్చితంగా అందరూ బయటకు వస్తారు, కలుగులోంచి ఎలకలన్నీ బయటకు వస్తాయి, ఎక్కడికి పారిపోలేరు. అంత ఈజీ కాదు అవినీతి చేయడము. అప్పుడు పవర్ని అడ్డుపెట్టుకొని చేశారు, సో ఇప్పుడు దొరకడం కూడా చాలా ఈజీగా దొరుకుతారు. ఇందాక ఐఐటీల గురించి మీరు మాట్లాడారు. ఇక్కడ ఏం చేస్తారంటే గవర్నమెంట్ మంది, అప్పుడు వాళ్ళ మోటివేషన్ ఎలా ఇచ్చారు అని అంటే ఐఐటీన్స్కి ఎందుకు ఉద్యోగం, ఎందుకు 30 సంవత్సరాలు మనమే ఉంటాం పరిపాలిస్తాం, ఎవరు మనకు దీన్ని ఎవరు పట్టుకుంటారు అని ఈ రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారమ్మా. చేశాక ఏమవుతుందంటే వాళ్ళు నిజమనేకనే భ్రమల్లో ఇందులో ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు కూడా అసలు ఈ అవినీతి అయాచితంగా వచ్చిన సొమ్ము వాల్యూస్కి ఎథిక్స్కి ఎగ్నిస్ట్గా ఉందని తెలుసుకోవాలి. వాళ్ళు ఎడ్యుకేషన్ పెరిగిన కొద్దీ వాళ్ళు సాంస్క్రిటైజేషన్లోకి వెళ్ళిపోతారు. నేను క్లాస్లోకి వెళ్ళాలి, హై క్లాస్లోకి వెళ్ళాలని చెప్పి వాళ్ళ చేత ఈ పనులు చేయిస్తుంది. ఇది సామాజిక తీరు. కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, దానికి అనుభవించవలసి తప్పదు, అనుభవించాలి. రైట్. యామిని గారు, రాష్ట్ర ఖజానాకి ఇంత నష్టం జరిగింది, వేలాది మంది ప్రాణాలు పోయాయి, లక్షలాది మంది కిడ్నీలు లివర్లు పాడే ఆసుపత్రుల్లో పడ్డారు. ఈ నష్టాలకు నాటి సీఎంగా జగన్కు బాధ్యత లేదా? ఆయనకే గనక బాధ్యత ఉంటే రాష్ట్రం ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో ఉండేది కాదండి. అది ఆర్థిక రంగంలో అయినా లేదా ప్రజల ఆరోగ్య విషయంలో అయినా సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులైనా మానవ వనరులైనా ఈ 4 ఇంకా ఏం చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని సహజ వనరులని కొల్లగొట్టుకుని ఏమాత్రం బాధ్యత మానవత్వం ఇందాక చెప్పాను లేనటువంటి వ్యక్తిలాగా పాలన చేశాడు. ఇక్కడ మనం ఇంకొకటి అంటే ఈ అంశంలో మనం గమనించాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలు అరాచక పరిపాలన, నియంతృత్వం, ఒక నియంతలాగానే పరిపాలన చేసినటువంటి వ్యక్తి అందరినీ బెదిరించుకుంటూ కేవలం ప్రజలకు ఉన్నటువంటి సామాన్య హక్కు కూడా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి సామాన్య హక్కుని కూడా హరించే విధంగా వేలాది మందిని జైలుకి పంపించాడు. అందులో మహిళలను కూడా చూడకుండా, బాలింతలను కూడా చూడకుండా బూటు కాలుతో తన్ని మా అందరితో సహా జైళ్ళల్లో చీరలు చింపేసి ఈడ్చుకుంటూ పోయి మమ్మల్ని నానా రకాలుగా హింసలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే కనుక ఈ కేసులో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికీ సిట్ అధికారులను బెదిరించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నాడు, సాక్షులను బెదిరించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అప్పుడైనా ఇప్పుడైనా వీళ్ళది ఒకటే రకమైనటువంటి భావజాలం, ఒకటే రకమైనటువంటి ధోరణి. అందిన కాడికి దోచుకోవడము, దాచుకోవడము, ఎదురొచ్చిన వాళ్ళని బెదిరించైనా సరే, చంపైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము. ఇప్పుడు ఈ రాష్ట్రం మొన్నటినే చూస్తున్నాం మనం. ఒకరేమో వాళ్ళ పార్టీ, అదే పార్టీ వాళ్ళు అంటారు అంతర్యుద్ధం మొదలవుతుంది అంటారు. ఇంకొక పక్కనేమో రౌడీ షీటర్లని వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా చెప్పుకుంటూ సమాజం పైకి ఉసిగొలుపుతున్నారు. మహిళలైనా సరే ఈ సమాజంలో ఎలా బతకాలి అసలు? ఎంత ఒక పక్క ఓకే రైట్ అండి. సినిమా డైలాగులు పెట్టుకుంటూ ఇటువంటి చర్యలు చేస్తున్నారు. ఈ కేసు కూడా చాలా సినిమాలను తరదనేలాగా చాలా చాకచక్యంగా ఈ కేసు ఏదైతే ఉందో దానిపైన వాళ్ళు అవినీతి చేశారు. డొల్ల కంపెనీలన్నీ పెట్టి చిరు వ్యాపారస్తులని లేదంటే రోడ్డు పైన బిచ్చం ఎత్తుకునే వాళ్ళ పేరు పైన కూడా ఢిల్లీ లాంటి చోట్ల బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయించి డొల్ల కంపెనీలు పెట్టి ఆఫ్రికా, దుబాయ్ లాంటి కంపెనీలకి వీళ్ళు సరఫరా చేసుకున్న డబ్బును అక్కడ హవాలా ట్రాన్సాక్షన్ చేశారు. ఇటువంటిది ప్రజలు కూడా అందుకే హర్షించలేదు. అఫ్ కోర్స్ రాజకీయంగా వాళ్ళకి బుద్ధి చెప్పారు, కానీ ఇంకా కూడా వీళ్ళు మార్పు తెచ్చుకోకపోతే సమాజమే బుద్ధి చెప్తుంది. రాజేష్ గారు, ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలతో కొంత గత సార్వత్రిక ఎన్నికల్లో
రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్టు దర్యాప్తులు తేలుతోంది. అంటే లిక్కర్ స్కామ్తో ప్రజా తీర్పును ప్రభావితం చేయగలం అనుకున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఆయనకున్న ఏకైక నమ్మకం ఏంటి అంటే, ఇవాళ దేశంలోనే అత్యంత రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా నేనున్నా, చాలా కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయల స్థాయి నుంచి లక్షల కోట్ల స్థాయికి నేను నా సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలిగా. అటువంటి నేను ప్రజలకేదో సంక్షేమ పథకాల పేరిట డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరిట కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఎన్నికల నాటికి నేను సంపాదించిన ఈ డబ్బుతోటి ప్రజల ఎమోషన్స్ని తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతాను, ప్రజా తీర్పుని తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతాననే ఒక అతివిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. కాబట్టే ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా, ఎన్ని రకాల అవినీతి గురించి ప్రస్తావన వచ్చినా ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, మాలాంటి వాళ్ళు ఎంతమందిని ప్రస్తావించే ప్రయత్నం చేసినా కూడా గొంతు నొక్కి ఒక నిర్బంధకాండను ప్రయోగించాడు తప్ప ప్రజా సంఘాల నుంచి లేదు పౌర సమాజం నుంచి వ్యక్తమవుతున్న ఆక్షేపణల్ని, అతని మీద లేవనెత్తుతున్న ప్రశ్నలకి ఎప్పుడు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయలే. కేవలం మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్న ఏకైక సూత్రానికి కట్టుబడి ఉండి అతను డబ్బుతోటే నేను అన్నీ నాకు అనుకూలంగా మలుచుకోగలను అని చెప్పిన ఒక అతివిశ్వాసంతో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాబట్టే మనం ఇప్పటివరకు మద్యం ద్వారా విచారణ జరుగుతూ ఉంది కాబట్టి మద్యం ద్వారా సంపాదించిన డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డబ్బు మీదేమి ఇది మద్యం డబ్బు, ఇది ఇసుక డబ్బు, ఇది మినరల్ వెల్త్ డబ్బు అని రాసి ఉండదు. అన్ని రకాల అవినీతుల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం కూడా వాళ్ళ దగ్గర వేలాది కోట్ల రూపాయలు పోగుపడింది. ఆ పోగుపడ్డ డబ్బులో ఇప్పటివరకు మనకు అందిన సమాచారం మద్యం ద్వారా జరిగిన అవినీతి గురించి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించిన నెంబర్సే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు బెంచ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో 7,30,00,000 టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి అనేది శాటిలైట్ ఇమేజెస్తో సహా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు అధికారులు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా పర్యటించి ఇచ్చిన రిపోర్టు ఎన్జీటీ ముందు ఇప్పటికీ టేబుల్ అయి ఉంది. కాబట్టి వాటన్నిటి ద్వారా సంపాదించిన వేలాది కోట్ల రూపాయలు. అలాగే మీరు కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారీకి పాల్పడ్డ ప్రబుద్ధులండి వీళ్ళు. అంటే యూనివర్సిటీ క్యాంపస్ల దగ్గర నుంచి మొదలుపెట్టి కుప్పం నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం దాకా కనిపించిన ప్రతి మినరల్ వెల్త్ని, గ్రావెల్ని, నల్లమట్టిని, ఇసుకని, సిలికా శాండు, లాటరైటు, బాక్సైటు ఇట్లా దేన్ని వదలకుండా వేలాది కోట్ల రూపాయల మినరల్ వెల్త్ దోచుకుని, నా ఉద్దేశం అయితే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న వేలాది కోట్లు అనేది వాళ్ళ మొత్తం అవినీతి సామ్రాజ్యంలో చాలా చిన్న పీనట్గానే మనం భావించాలి. ఇప్పుడు మనకి గత 3 రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటి? ఈరోజు మనకి ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్త ఏంటి? 13,50,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తే అందులో 5,75,000 ఎకరాలు ఇర్రెగ్యులర్గా ఇష్యూ అయ్యాయి. అంటే 5,75,000 ఎకరాలు అక్రమ మార్గాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు తీసుకొని దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు అని అంటే ఆ 5,75,000 ఎకరాలని దాన్ని వాల్యూ లెక్కేయండి. ఇవాళ ఉన్న ప్రివైలింగ్ మార్కెట్ రేటు ప్రకారం అది ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుందో. కాబట్టి ఏంటంటే వీళ్ళ దోపిడీకి నా ఉద్దేశం అంటే వాళ్ళు 5 సంవత్సరాల టెన్యూర్లోనే ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళు ఓటర్కి మేము ఎంతైనా ఇవ్వగలం, ఆ ఓటర్కి డబ్బు ఇచ్చి మేము ఎన్నికలు నెగ్గగలం, తద్వారా మరొకసారి అధికారాన్ని సుస్థిరం చేసుకొని ఇప్పుడు సంపాదించిన డబ్బుని రెగ్యులరైజ్ చేసుకొని ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా కూడా సంపాదించగలుగుతామని చెప్పిన ఒక అతివిశ్వాసంతో రాజకీయాన్ని కొనసాగించారు. వాళ్ళు ప్రజల విచక్షణ తక్కువ అంచనా వేశారు, ప్రజల ఆలోచన పరిధిని తక్కువ అంచనా వేశారు. మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్దనే ధోరణి, అంటే ప్రజల గురించి భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. కానీ ప్రజలంటే ఒక రకమైన బరితెగింపుతో వ్యవహరించారు వీళ్ళు. అటు భయము లేదు, ఇటు భక్తి లేదు. ప్రజలంటే మేము ఏది చెప్తే అది నమ్మేవాళ్లే. 2019కి ముందు మేము ఏ అసత్య ప్రచారం చేసినా ఆ అసత్య ప్రచారంతో ప్రజలని మాకు అనుకూలంగా మలుచుకోగలిగాం. ఈరోజు కూడా ప్రజలకి మేమేదో కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టుగా మైకి దొరికిన ప్రతి సందర్భంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి నేను ఇచ్చే స్లోగన్స్కి ప్రజలు ఎమోషనల్గా నాకు కనెక్ట్ అయిపోతారని చెప్పనే ఒక రకమైన అతి విశ్వాసంతో అతను వ్యవహరించాడు. అతని అంచనాలు, అతని ఆశలన్నింటిని కూడా వమ్ము చేస్తా ప్రజలు చాలా చైతన్యాన్ని కనపరిచారు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి నీకు ఇచ్చిన అవకాశాన్ని
దాన్ని సద్వినియోగం చేసుకోలేని పాలకుడిగా నువ్వు మిగిలినప్పుడు నిన్ను భరించడానికి సహించడానికి మేం సిద్ధంగా లేం, ఇక నీ సేవలు చాలు అని చెప్పని ప్రజలు చాలా స్పష్టతతోటి మొన్న ఎన్నికల్లో ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. నువ్వు కొనటానికి సిద్ధపడిన అమ్ముడు పోవటానికి మేము సిద్ధంగా లేము అని చెప్పని ప్రజలు ఇచ్చిన తీర్పు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏకోన్ముఖంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, స్లాంగులకు కూడా అతీతంగా ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో ఒక చెంపపెట్టులాగా పనిచేసింది అనేది వాస్తవం. ఓకే, శివశంకర్ గారు, ఇప్పుడు దుబాయ్, ఆఫ్రికాకు హవాలా మార్గంలో డబ్బులు వెళ్ళినట్లు గుర్తించి షెల్ కంపెనీల గుట్టును ఛేదించేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముందు ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీసే అవకాశం ఉంది? ఇది చాలా అవసరం అండి. ఈ రకంగా అవినీతితో రాజకీయాలు చేద్దామనుకున్నటువంటి రాజకీయ పార్టీలకి ఇది ఒక హెచ్చరికలాగా ఉంటుందండి. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ నాశనం అయితే, ఎవరైతే అధికారంలో ఉంటే ఉన్నవాళ్ళే కంచే చేను వేస్తే ఇక్కడ ప్రజలు, సామాన్యుడి పరిస్థితి ఏమిటి, రాజ్యాంగ పరిస్థితి ఏంటి, ప్రజాస్వామ్య పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కానీ లేదు అంటే ఈ అబ్జర్వేషన్, ఫైనల్ కన్క్లూజన్ ఇదంతా కూడా భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుందని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే మనం చూసాము చాలా రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి వచ్చాక అవినీతి చేయడం, ఆ అవినీతి ద్వారా వాళ్ళ అధికారం నిలబెట్టుకోవాలని చూడడము, లేదంటే వేరే పార్టీలను అనగదొక్కాలని చూడడము ఈ యాక్టివిటీ అవుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ పార్టీలు మొన్న కూటమి గెలిచిందంటే డబ్బుతో గెలవలేదు, అలాగే డబ్బుతో సీట్లు గెలవలేదు వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ ధన రాజకీయాలు పెద్దగా ప్లే చేయవన్న విషయం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకుంటే, అవినీతి అంతం చేయాలంటే రాజకీయ పార్టీల యాటిట్యూడ్ మారాలండి. ఇప్పుడు దుబాయి, ఆఫ్రికా, టాంజానియా, సౌత్ ఆఫ్రికా, ఇక్కడ ఈ ఎవరెవరు ఇండస్ట్రీస్ పెడుతున్నారు, ఏమిటి అసలు ఈ మనీ ఫ్లో అక్కడికి ఎలా వెళ్తుంది, అక్కడ రిజిస్టర్ అయిన కంపెనీలో డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అవినీతిని పెకిలించాలి అన్నటువంటి బలమైన కోరిక ఉంటే అందులోంచి ఎవ్వరూ తప్పుకోలేరు. నేను 1995లో మేము ట్రైనింగ్లో ఉండేటప్పుడు అప్పట్లో లల్లూ ప్రసాద్ యాదవ్ గారి కేసు గురించి మా ట్రైనింగ్లో చెప్పడం జరిగిందమ్మా. ఖచ్చితంగా లల్లూ ప్రసాద్ యాదవ్ గారికి శిక్ష పడుతుందని చెప్పారు ఆ ట్రైనింగ్లో. లేట్ అయినా శిక్ష పడింది. ఇన్వెస్టిగేషను మన ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏంటంటే జ్యుడిషియల్ సిస్టమ్, సో ప్రొసీజరల్గా లేట్ అవ్వచ్చు తప్ప ఇందులోంచి ఎవరు తప్పించుకోలేరు. దానికి సరైన మార్గంలో చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్స్ని మనం ఎంపవర్ చేసి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి ఖచ్చితంగా దీనికి వెలికి తీయాలి. సమాజానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా ప్రజలకి చూపించవలసిన బాధ్యత మా కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా పని చేసి జరిగి తద్వారా వీళ్ళు చేసినటువంటి అవినీతి విశృంఖలత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తాం. అందులో ఏమాత్రం సందేహం లేదని. అయితే శివశంకర్ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జగన్కు ఉన్న అత్యంత సన్నిహితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, అరెస్ట్ అవుతున్నారు, రిమాండ్ జరుగుతోంది. సో ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది, చాలా సీరియస్గానే వీటి మీద జరుగుతుంది. అయితే దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం అనేది ఎక్కడి వరకు దారితీయచ్చు, ఎవరి వరకు దారితీయచ్చు, పరిణామాలు ఎలా ఉండొచ్చు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కరప్షన్ ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఏం చేశాడంటే తను ఆ కేసు నుంచి బయటపడడానికి హాస్టైల్ అవుతాడు. నేను విట్నెస్గా మారుతాను, నన్ను ఎగ్జామ్ట్ చేయండి అంటాడు. ఓకే. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కానీ ఆఫీసర్స్ కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కరప్షన్లో ప్రధాన పాత్ర పోషించాడో తను తప్పుకోవడానికి నేను మీకు విట్నెస్గా మారుతాను, హాస్టల్ అవుతాను, స్టేట్మెంట్ ఇస్తాను అంటారు. ఇలా చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానండి. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల
మనం సరైనటువంటి సందేశం ఇవ్వలేము. ఎందుకంటే ఎంజాయ్ చేసిన నాళ్ళు కరప్షన్ ఎంజాయ్ చేస్తాడు. రేపు అరెస్ట్ అయ్యాక ఏం చేస్తాడు? ఈ బాధలన్నీ ఎందుకు, నేను విట్నెస్గా మారిపోతే పోలా, నేను ఎగ్జామ్ట్ అయిపోతాను అంటే దాన్ని మనం ఎలా చేస్తే మనం తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టే. అవినీతి నిరోధకానికి అది అడ్డంకి అనేసి నా పర్సనల్ ఒపీనియన్ అమ్మ. కాబట్టి చాలామంది ఇప్పుడు ఛార్జ్షీట్లో 33 మందో 38 మంది ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలుతారు. ఎందుకంటే ఇంకా బ్రెవరేజ్ కార్పొరేషన్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అండ్ కొరియర్స్ ఎవరు క్యాష్ని ట్రాన్స్పోర్ట్ చేసింది, వాళ్ళు ఎక్కడ దాన్ని లేయర్ చేశారు, ఎక్కడ పార్కింగ్ చేశారు. ఇలాంటి వీటిలో ఏమిటంటారంటే ముందు క్యాష్ని పార్కింగ్ చేస్తారు ఎవరో ఒకరి ఇళ్లల్లో. ఆ పార్కింగ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అబెటింగ్ అ క్రైమ్, వీళ్ళందరూ కూడా ఇందులో వస్తారు బయటికి. ఇది చాలా పెద్ద స్కామ్ అండి. దీనికోసం చాలా తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ చేయవలసిన బాధ్యత అయితే ఉంది. ఓకే, యామిని గారు, మద్యం కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు, ఇందులో పేర్లు వెలుగు చూసిన వాళ్ళంతా వైకాపా నేతలే ఉన్నారు. జగన్కు వాళ్ళ అత్యంత సన్నిహితులు కూడా. అయినా వారికి ఏం తెలియదు, తప్పేం జరగలేదు అంటే నమ్మేలా ఉందా? అలా అన్న వాళ్ళని నమ్మితే గనక మనము పిచ్చివాళ్ళం అవుతాం. ఎందుకంటే అంత స్పష్టంగా ఇదేం చిన్నపిల్లలు కాదు వాళ్ళు, లేదంటే గనక ఏది మంచి ఏది చెడు అని చెప్పని తెలుసుకోనంత అమాయక స్థితిలో కూడా వాళ్ళు లేరు. అందరూ కూడా కావాలి అని చెప్పని అనుకుంటే వాళ్ళకి అర్థమయ్యి వారు కూడా అత్యాశకి పోయి జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అవినీతి, మరీ ముఖ్యంగా ఇటువంటి మద్యానికి, కల్తీ మద్యం కూడా, ఇది మన మామూలు మద్యం కూడా అనకూడదు, ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి దీంట్లో వారు పాత్రదారులాగా సూత్రధారులాగా ఉన్నారు. వారి పైన జాలి పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోయినాయండి. ఏదో అవినీతి అంటే డబ్బు గురించి అంటే కేవలం డబ్బు అయితే గనక అది రికవరీ మోడ్లోనో లేదంటే వారికి శిక్ష పడితే వస్తుంది. కానీ పోయిన ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏం చేసినా కూడా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. ఇది ఇలానే కంటిన్యూ. ఇప్పుడు అప్పుడు ఎప్పుడో వాళ్ళు మొదలుపెట్టింది, ఇంకా కూడా చాలా మందికి ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఒక్క మద్యం కేసు అనే కాదు, ఈ 5 సంవత్సరాల చీకటి కాలంలో జరిగినటువంటి అన్ని అవినీతి భాగోతాలు, నియంత్రిత పాలన గురించి ఇప్పుడు మా ప్రభుత్వం చాలా మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో నేరస్తులాగా ఉన్నటువంటిది దురదృష్టవశాత్తు ఆ నేరస్తుల వెళ్ళి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆసక్తి ఉంటుంది, కానీ ప్రజల పట్ల బాధ్యత మటుకు ఆయనకి లేదు. ఇక్కడ చూస్తే ఇంకొకటి కడుపు మంట, కుళ్ళు. ఆంధ్ర రాష్ట్రం పైన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన ఇంతలాగా కడుపు నిండా కుట్రని విషయాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వారి పార్టీ వాళ్ళు. అందుకే ఈ రోజున 1 సంవత్సరం మా కూటమి పాలనలో మీరు చూస్తే, మనం గమనిస్తే గనక 3 లక్షల కోట్లకి పైగా కేంద్రం నరేంద్ర మోదీ నిధులు విడుదల చేశారు. ఒక రాయలసీమలో చూస్తే 1,25,000 కోట్లకి పైగా మనకి పెట్టుబడులు వచ్చాయి. ఈ గడిచిన 5 సంవత్సరాల పరిశ్రమలు పారిపోయాయి రాష్ట్రం నుంచి. ఉపాధి కరువు అయిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, మద్యానికి అలవాటు పడిపోయి, అరాచకాలకి అఘాయిత్యాలకు అలవాటు అయిపోయినటువంటి యువత నేడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటూ ఉపాధి వైపు మళ్ళుతున్నారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఇటు అమరావతి కానీ, అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేదంటే నేషనల్ హైవేస్ కానివ్వండి, ఇంకా మనం ఇటు విశాఖ వైపు వెళ్తే 2 లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడ వచ్చాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లాగా మేము ముందుకు వెళ్తున్నాము. ప్రజలు మా పైన, అంటే అతను చేసినటువంటి పాలన మీరు చేయకూడదు, ఈ అప్పుల కుప్పలాగా మారిన రాష్ట్రాన్ని మీరు బాగుపరచాలని మా పైన నమ్మకం పెట్టుకున్నారు. మా పైన బాధ్యత ఇది. మేము ఈ సంవత్సర కాలంలో మాకేదో ప్రజలు అధికారం ఇచ్చేశారు, మేము ఈ అధికారాన్ని పెత్తనంలాగా భావించాలని ఏ రోజు మా ప్రభుత్వం అనుకోలేదు. ఇది ఒక బాధ్యతలాగా తీసుకున్నాము. మేము నిజాయితీగా ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం అభివృద్ధి ఫలాలు ఇప్పుడిప్పుడు చూడడం మొదలుపెట్టింది. ఇటువంటి సందర్భంలో మరొకసారి మళ్ళీ చెప్తున్నాము, చట్టానికి అనుకూలంగా తన పని తను చేసుకుపోతుంది అనేది కేవలం సినిమా డైలాగ్ కాదు. ఇది ఖచ్చితంగా ఆచరిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అవినీతి చేసినటువంటి వాళ్ళు, ప్రజల ప్రాణాలను పోగొట్టడానికి కారణమైనటువంటి వారు, అది ఎవరైనా సరే మా ప్రభుత్వం ఊరుకోదు. అది ఏ కేసు అయినా. ఇంకా ఇటువంటివన్నీ చాలా బయటికి రావాల్సింది. దానిపైన ఇటు డీజీపీ గారు కానివ్వండి, పోలీస్ శాఖ కానీ, లేదంటే మిగతా శాఖలు, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి
అభివృద్ధికి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కూడా అడగకుండానే అన్ని విధాలుగా కూడా సహకారాన్ని అందిస్తుంది. ఇటువంటి అవినీతికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సహకరించడం వాటి బాధ్యత కూడా, వాటి బాధ్యతను కూడా అవి సక్రమంగానే నెరవేరుస్తాయి. శిక్ష అయితే పడుతుంది. ఆ పడే శిక్ష ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఆయన బ్యాచ్కి రాజకీయంగా పడింది, అయినా బుద్ధి రావడం లేదు. ఈసారి 11 కాదు కదా, అందులో 1 కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇటువంటి మనుషులకి అంటే సమాజాన్ని ఇంత అల్లకల్లోలం చేసి ఇప్పటికీ కూడా శాంతి భద్రతల విఘాతాన్ని కల్పించాలి, ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయాలి, ప్రభుత్వ పరువు తీయాలి అని చెప్పని కంకణం కట్టుకున్నటువంటి వారికి ప్రజలు కూడా తగిన రీతిలోనే బుద్ధి చెప్తారు. మేమైతే వదిలే ప్రసక్తి లేదు. ఈ సంవత్సర కాలంలో శాంతి భద్రతలని పునరుద్ధరించాము. అన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో వ్యవస్థీకృతమైనది, ఇక్కడ ఇంకొక పదం మనం చాలా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్గనైజ్డ్ కరప్షన్, ఆ వ్యవస్థీకృతమైనటువంటి కరప్షన్ అవినీతి ఏదైతే ఉందో దాని అన్ని లెక్కలు తీయడానికి మాకు దాదాపు 6 నెలలు 8 నెలలు పట్టింది మా ప్రభుత్వానికి. ఇప్పుడు అన్నిటి నుంచి మేము అవన్నీ లెక్కలు తీస్తున్నాము. ఇవన్నీ తీసి దీనిపైన ఏ విధంగా రికవరీ మోడ్లోకి వెళ్ళాలి, ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకుంటూ పన్నులని అంటే పరిశ్రమల ద్వారా పన్నులని తీసుకుంటూ ప్రజలకి సంక్షేమాన్ని ఏ విధంగా కేవలం బటన్ నొక్కడమే కాదు, అంటే ఏదో తాత్కాలికమైనటువంటి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలని కాదు, అటు మా భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలికంగా ప్రజల యొక్క జీవన వనరులని వారి యొక్క జీవనంలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. రైట్ యామిని గారు ధన్యవాదాలండి. శివశంకర్ గారు, రాజేష్ గారు ధన్యవాదాలండి. ఇదే ఇవాల్టి ప్రతిధ్వని.